మనకు కనిపిస్తున్న ఈ వ్యక్తి మనిషి కాదు, ఆత్మ. టీబీ వల్ల మరణించాడు. ఎవరికీ కనిపించడు, ఎవరికీ వినిపించడు. ఈ ఆత్మ కోసం యమకింకరుడు భూమి మీదకొచ్చాడు. మానవా, నేను మీకు కనపడుతున్నానా? కనపడుతున్నావు. పద వెళ్దాం. నేనెవరు? ఎవరికి కనపడదు? నీ ఒక్కడికి ఎట్టడం వచ్చినా? అసలు నువ్వెవరు? నా గురించి నీకు ఎందులకు? ముందుగా నీ గురించి చెబుతా విను. నీ పేరు అశోకు మానవా. నీవు టీబీ అనే క్షయవ్యాధితో మరణించితివి. ఏంటి? నేను చనిపోయానా? అవును. అంటే జబ్బు చెప్పి దుఃఖ సమడమేనా? లేదు లేదు, దీనికి కూడా పరిష్కారము ఉన్నది. ఏంటది? అటు చూడుము. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ టీబీ, దీన్ని తెలుగులో క్షయవ్యాధి అంటారు. ఈ వ్యాధి ఒక పర్సన్కి వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి 3 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. 1 రక్త పరీక్ష, 2 స్పూటం టెస్ట్ గల్ల పరీక్ష, 3 సిబి నాట్ అనే శాటిలైట్ బేస్డ్ పరీక్ష. టీబీ సోకిందని నిర్ధారణ అయిన తర్వాత CAD 1 స్టేజ్లో డాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డాట్స్ ట్రీట్మెంట్ అనేది 6 మంత్స్ అంటే 6 నెలల సమయంలో జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ ఈ డాట్స్ తీసుకోవడం మర్చిపోతే మనము మల్టీ డ్రగ్ రెసిస్టెన్సీ అనే కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం 8 సంవత్సరాల వ్యవధిలో ఉంటుంది. ఈ ప్రక్రియలో పేషెంట్ టాబ్లెట్స్ మరియు సీరియం తీసుకోవడం వల్ల ఇతరులకి సోకే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆ పేషెంట్ని ఐసోలేటెడ్గా ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా టీబీ సోకిన వ్యక్తుల్ని మనం కాపాడుకోవచ్చు. యో, ఏం దిగుతానవే? యమపురి నుంచి వాహనం వచ్చేయుచున్నది. మనం ఇప్పుడు యమపురి వెళ్ళవలను. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాము మనం? కలలో కూడా సాధ్యం కాదు. అదిగో వాహనం వచ్చేయుచున్నది. వెళదాం పదా. నేను చేసిన పొరపాట్లు ఎవరు చేయకండి. టీబీకి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ భూమిపై మరింత కాలం బ్రతకండి.